గురుగారు మకర రాశి వారికి జూన్ మాసంలో ఎలా ఉండబోతుంది? మకర రాశి వారికి ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, అట్లానే శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ఒక ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు మకర రాశి. మకర రాశికి తృతీయంలో రాహువు, చతుర్థమందు శని, తృతీయంలో శని, ద్వితీయంలో రాహువు, అట్లానే చతుర్థమందు శుక్రుడు, పంచమందు రవి, తదుపరి షష్టమందు బుధుడు, గురుడు, తదుపరి బుధుడు 23వ తారీఖు నుంచి సప్తమ స్థాన సంచారం, అట్లనే అష్టమంలో కుజకేతుడు. ఇటువంటి గ్రహస్థితి చూసినట్టయితే మకర రాశి వారికి ముఖ్యంగా ద్వితీయంలో రాహు ధనం ఉందనే చెప్పుకోవడం వల్ల విపరీత ఖర్చులు వచ్చి పడతాయి మీద. ధనం ఆదాయం అంతే ఉంటుంది, ఖర్చులు విపరీతం పెరిగిపోవటం, వచ్చినట్టు ఆదాయం కరిగిపోవటం జరుగుతుంటుంది. అట్లానే 3లో శని ఉండటం వల్ల కొంత ఆదాయమానం పెరగటము, కొంతవరకు తోబుట్టుల వల్ల కొంత వీళ్ళకి సహాయక సహకారాలు ఎక్కువగా ఉండటము, మంచి ఆలోచనలు రావటము. చిత్తంలో శుక్రుడు వల్ల చాలా మంచి ఆలోచనతో పాటు బంధుప్రీతిగా ఉండడం, విందు వినోదాలు పాల్గొనటము, మంచి విషయాలకు ఆదరణ పొందటము, వీళ్ళు ఉంటే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పి ఆలోచిస్తాం వాళ్ళు కూడా. అట్లనే పంచమంలో రవి ఉండడం వల్ల రాజాదరణ ఎక్కువగా ఉండడము, రాజతుల్య సమానంగా ఉండడము, ఆలోచనల ధోరణి బాగా పెరగటము, ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ ముందుకెళ్ళటం జరుగుతుంది. అట్లనే గురుడు షష్టంలో ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. కొంత అనారోగ్యము, డయాబెటీస్ కానీ ఓవర్ వెయిట్ పెరగటం కానీ జరిగే అవకాశం ఉంటుంది. ఈ యొక్క బుధుడు షష్టంలో ఉండడం సమయస్ఫూర్తి ఆలోచన చేయటం, తద్వారా కొంతమందికి అడ్వైస్ చేయటం, సమస్య పరిష్కారం చేయటం లాంటివి జరిగే అవకాశం ఉంటుంది. కుజకేతువులు వీరికి అష్టమంలో ఉండడం వల్ల వీళ్ళకి ఉన్నట్టుండి భయాందోళనలు ఎక్కువగా అవటం, ఏదో పడిపోతుందేమో అయిపోతుందేమో అన్న భయంతో ఉండటం, మనిషిలో సహజమైన లక్షణాలు కొంత ఉండడం జరుగుతుంది. అష్టమంలో కుజుడు ఉండడం వల్ల కొంతమంది అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది. విపరీతంగా బ్లడ్కి సంబంధించి కానీ, తర్వాత మళ్ళీ అవయవాల్లో ముఖ్యంగా కుజుడికి సంబంధించిన అవయవాలు, శ్వాసకోశ నాళాలకు సంబంధించి కానీ ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండడం మంచిది ఈ యొక్క ఆరోగ్యంలో. ఏ దైవారాధన చేసుకుంటే బాగుంటుంది అంటారు? ముఖ్యంగా సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం చేయడం, సుబ్రహ్మణ్య స్వామికి విభూతి అభిషేకం చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.